ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఆర్డర్ ఇచ్చారో సూపరింటెండెంట్ గారిని సరెండర్ చేస్తూ ఆర్డర్ ఇవ్వడం అనేది అది పూర్తిగా మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సూపరింటెండెంట్ గారు తనకు ఆరోగ్యరీత్యా బాగాలేదని చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా అదే పనిగా ఆయన అన్ని మీటింగ్స్కి అటెండ్ కావడం లేదని ఒక కారణాన్ని చూపించి సార్ని సరెండర్ చేయడము, ఈ విధంగా అవమానకర రీతిలో పంపేయడం అనేదాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. సార్ కూడా ఆల్రెడీ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ ఈజ్ స్టేట్ వైడ్ పోస్ట్, ఒక డిస్ట్రిక్ట్ బాస్ స్టేట్ వైడ్ పోస్ట్ బాస్ని సరెండర్ చేయడం అనేది అది పూర్తిగా వైద్య విద్యలోకి వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారాలకు మేము మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ విధంగా కలెక్టర్ గారు చేయడానికి పూర్తిగా మేము ఖండించి వారు వెంటనే తమ ఆర్డర్స్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు కూడా సేమ్ ఇలానే జరిగింది. ఇది నల్గొండలో జరిగింది, అదేవిధంగా కొత్తగూడెంలో జరిగింది. ఆ ప్రెజర్ వల్ల ఆల్రెడీ కుమారస్వామి డాక్టర్ గారు ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన చనిపోవడం కూడా జరిగింది. సో ఈ విధంగా వైద్యులని వాళ్ళు ఎంత వీలైతే అంత ప్రెజరైజ్ చేయడం అనేది పూర్తిగా మానుకోవాలి కలెక్టర్ గారు. మేము చెప్తున్నాం ఆల్రెడీ, చెప్పిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయకుండా ఇలా చేయడం, మా మీద బలవంతంగా రుద్దడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. యాజ్ సచ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా మెడికల్ కాలేజీలు వీలైనంత ఎక్కువగా పెంచుతున్నారు. వాళ్ళు ఇంత పెంచి మా మీద ఇట్లా ప్రెజర్ చేస్తే ఇంకా ఎవరు వస్తారు ఇక్కడ పనిచేయడానికి? కాబట్టి ఇలాంటి పద్ధతులు పూర్తిగా మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈరోజు ఏదైతే జరిగిందో చాలా బాధాకరం. ఎందుకంటే ఒక స్టేట్ అధికారి డాక్టర్ రాములు గారు చాలా సున్నితమైన మనిషి, ఆయన ఆరోగ్యం కూడా సహకరిస్తలేదు. ఆయన చాలాసార్లు స్టేట్కు తెలిపారు, ప్లస్ ఇక్కడ ఉన్న వారికి కూడా అందరికి చెప్పారు, నాకు వద్దు, ఇది నేను చేయలేను, నాకు పని భారం బాగా పడుతుంది అని అన్నారు. వారి మాటను లెక్క చేయకుండా జిల్లా అధికారి గారు సరెండర్ చేయడం అనేది ఇది పద్ధతి కరెక్ట్ కాదు. వారికి ఇష్టం లేనప్పుడు ఇంకొకరికి ఛార్జ్ ఇవ్వచ్చు, కానీ తనకి ఆరోగ్యం బాగా సహకరించకుండాను ఆయననే ఉంచి అన్యాయంగా సరెండర్ చేయడం అనేది ఇది అందరి వైద్యుల్లో, ఎందుకంటే ఎక్కడో ఉండి పెరిఫరల్స్ వరకు వచ్చి పనిచేయడం అనేది చాలా కష్టం. మేము 100% పేషెంట్లకు న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నాం. మాకు కరెక్ట్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మేము 100% చేస్తున్నాం. అయినా కూడా మా వాళ్ళు మొత్తం త్యాగం చేసుకుంటూ ఇక్కడే ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేయడం చాలా బాధాకరం. ఇలాంటివి ప్లీజ్ ముందు ఎవరికి జరగనీయకండి. అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ తీసుకోవాలంటేనే ప్రతి ఒక్కరు వెనక స్టెప్ వేస్తుండ్రు. ఒకప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ తీసుకోవాలని, ఇప్పుడు తీసుకోమనంటే ఎవరు ఇంట్రెస్ట్ తీసుకుంటలేరు. ఎందుకంటే విపరీతమైన ప్రెషర్స్, ప్రతి మీటింగ్ రమ్మంటారు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అటెండ్ కమ్మంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుందో మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. స్టేట్ క్యాడర్ వాళ్ళని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. దయచేసి మీరు ఇమ్మీడియట్గా వారికి న్యాయం చేయాలని మేము అందరు వైద్యుల తరఫున కోరుకుంటున్నాం.